ఇంకొక మనకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆ నిరుపేదల ఇండ్ల కలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వేగవంతంగా చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గృహ ప్రవేశాలలో నేను పాల్గొని వాళ్ళ యొక్క భోజనం పెడితే నేను తినాలనే ఒక కాంక్షతో ఇంటి నిర్మాణాన్ని శరవేగంగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అనేది ఒక శుభ పరిణామమే. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రం ఎంతో కొంత భారాన్ని ఈ యొక్క నిధుల వల్ల కొద్దిగా లబ్ధి పొందుతుంది. అంతో ఇంతో అంటే ఇండ్ల నిర్మాణం అనేది ఇంకా శరవేగంగా జరగడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ వార్తను కొద్దిగా మనం జాగ్రత్తగా మనం వీక్షిస్తే మనకే మంచిది. ఇందిరమ్మ ఇండ్లకు అదనపు ఫండ్స్, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సహాయం. అంటే అదనంగా ఉపాధి హామీ నుంచి, స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి కూడా మనకు ఎంతో కొంత నగదు అనేది లభిస్తుందట. రూరల్లో ఒక్కొక్క ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000 ప్రతి లబ్ధిదారికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు. పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్ చేసేసి వెంటనే ప్రజలకు ఇచ్చేసేయాలి. వాళ్ళు హాయిగా సొంత ఇంట్లో ఉండాలి, ఏ భారం లేకుండా. మాకు కూడా ఈ సొంత ఇల్లు, మాకు నెలకు రెంట్లు కట్టాలనే ఉద్దేశం లేకుండా పేదవాడు ప్రశాంతంగా గడపాలని మాత్రం ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం మంచి చేసినా ఆ మంచిని మనం చెప్పడం అనేది మానవ ధర్మం. ఏదో అధికార పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం కాదు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, నిర్ధారణ అయింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, రైట్. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కేంద్రం నుంచి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రూరల్లో ఒక్కొక్క ఇంటికి పిఎం ఆవాస్ యోజన కింద 72,000 ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్ నుంచి ఈ 2 పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద రూపాయలు 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉన్న లబ్ధిదారుడికి ఉపాధి హామీ కార్డులు ఉంటే ఇంటి పని కింద 90 రోజులు పని చేసినందుకు కూలీ కింద రోజుకు 300 చొప్పున కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. వీటితో పాటు SBMలో టాయిలెట్స్ నిర్మాణంతో పాటు ఇతర పారిశుద్ధ్య పనులకు 12,000 కేంద్రం ఇవ్వనుంది. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2 లక్షల మంది ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగతా 1,00,000 మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణ అభివృద్ధి శాఖ హౌసింగ్ అధికారులు లేఖ కూడా రాశారు. ఈ విధంగా ఉండడం కూడా జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ విషయం ఏంటంటే టాయిలెట్ సంబంధించింది కానీ, మన రోజు కూలి 300 రూపాయల చొప్పున కానీ మనకి ఇక్కడ ప్రధానంగా ప్రతి మన జాబ్ కార్డు నుంచి రూరల్ పొజిషన్ కానీ ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీని వార్తను బ్రీఫ్ గా పేజీ నెంబర్ 2లో తొలి దశలో పేదవాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డులు అర్హుడుగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. రూరల్ ఒక్కొక్క ఇంటికి పిఎం ఆవాస్ స్కీమ్ కింద 72,000 ఇస్తుండగా రూపాయలు 39,000 అదనంగా రానున్నాయి. మొత్తం ఒక్కొక్క ఇంటికి రూపాయలు 1.11 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందనున్నాయి. మిగతా 3.8 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందంటే మీ ఇంటికి నిధులు వచ్చినట్టే. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. వచ్చే నెలల్లో రూరల్ ఇండ్లు మంజూరట. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్లో పిఎం ఆవాస్ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేస్తుంది. నిరుడు సర్వే స్టార్ట్ కానుందున రూరల్ లో మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్ల లేని వారి నుంచి ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకుంది. వీరిలో సుమారు 65 లక్షల మందిని అధికారులు అర్హులుగా తీర్చారు. అయితే ఈ లెక్కలను కేంద్రం అంగీకరించకుండా కేంద్రం యాప్లో సర్వే చేసి వివరాలు పంపాలని ఆదేశించింది. తొలి దశలో సుమారు 16 లక్షల మంది సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఉండగా ఇప్పటి వరకు కేంద్రం యాప్ ప్రకారం 15 లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. సర్వే పూర్తయిన అప్లికేషన్లు పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదు.
సర్వే మొత్తం పూర్తయ్యాకే మంజూరు చేస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వచ్చే నెలల్లో రూరల్ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తుంది. వేగంగా ఇండ్ల ఓపెనింగ్ అంటే శరవేగంగా ఇండ్లు అనేది ఓపెనింగ్ చేసుకోవాలి, సొంత ఇంట్లో పేదవాడు ఉండాలనేది ఒక లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో 3,18,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా 2 లక్షల ఇండ్లు పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో 1,00,000 వరకు బేస్మెంట్ సైతం పూర్తి కాగా 6,000 ఇండ్లు స్లాబుల వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండపాలాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయిన ఇండ్లను లేట్ చేయకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులతో వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు ఇండ్లను ప్రారంభిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్ల నిర్మాణం జరపాలని, ఇందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఫండ్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాను నిధులు బదిలీ చేస్తున్నారు. పలు చోట్ల పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు అక్రమాలు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారుడి ఇంటి ఫోటో తీసి అప్లోడ్ చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. అలాగే ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఇంటి పేర్లు తప్పుగా ఉన్నా సరిచేసుకునే అవకాశం, ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం, ఆన్లైన్ లో ప్రభుత్వ సాయం స్టేజ్ తెలుసుకునే విధంగా అధికారుల యాప్ లో మార్పులు కూడా చేశారు. ఎందుకంటే ఒక యాప్ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా అవినీతికి అధికారులు పాల్పడకుండా మీకు ఒక యాప్ ఇస్తుంది. ఆ యాప్ లో బేస్మెంట్, స్లాబ్, గోడలు, వాటికి సంబంధించిన ఫొటోస్ కనుక మీరు ఆధారాలతో కనుక ఆ యాప్ లో డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు నెలలో ప్రతి సోమవారంలో మీకు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ లో ప్రభుత్వం నుంచి ధన సహాయం అనేది వస్తుంది. ఈ విషయాన్ని ఈ యొక్క ఇందిరమ్మ నిర్మాణ ప్రజానికం 100% గమనించే పరిస్థితి తెచ్చుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. ఇగో ఆర్థిక భారం తగ్గే మార్గాల అన్వేషణ. ఎందుకంటే మన ప్రభుత్వం అనేది ఈ పథకాన్ని ప్రతిష్టంగా భావించింది. దానికి సహాయంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల వల్ల కూడా రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గితే ఇంకా పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ స్కీమ్ లో ఒక్కొక్క ఇంటికి 100% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల లబ్ధిదారుడికి అందజేస్తున్నది. అర్బన్ లో 1.13 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేయగా రూరల్లో ఇంత వరకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. కేంద్రం ఇవ్వకున్న 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రూరల్ వేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతుండడం, కేంద్రం ఇండ్లు మంజూరు చేయకపోవడంతో మంత్రిపై విధంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ అమలుకు భారం తగ్గించేలా ఉన్న అన్ని ప్రయత్నాల మార్గాలు పరిశీలించాలని సీఎం ఆదేశించడంతో ఉపాధి, స్వచ్ఛ భారత్ స్కీములకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు రూరల్ నిర్మాణంలో ఉన్న ఇండ్లకు 4 దశల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సహాయం రూపాయలు 1000 కోట్లు దాటింది. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక నిరంకుశ పరిపాలన, మనకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఏమీ అవసరం లేదు, అది మనమే చేసుకుందామని చెప్పేసి అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ యొక్క ప్రవర్తన వల్ల మనకు వచ్చే నిధులు కూడా ఆగిపోయి అభివృద్ధి అంతో ఇంతో కుంటుపోవడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి విపరీత భారం భరించేంత ఉండాలి. భరించలేని భారం ఉంటే ఎక్కడి పని అక్కడ ఆగిపోతుంది, అభివృద్ధి అనేది శూన్యం అవుతుంది, చేసే పని కూడా సవ్యంగా జరిగే అవకాశం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఏ నిధులనైనా మనం వదిలిపెట్టద్దు, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా గౌరవంగా స్వీకరిద్దాం, పేదింటి వాడి కళ నెరవేర్దాం, ఏదో విధంగా అయినా సరే ఇంటి నిర్మాణాలు అనేది ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను కానీ ఆపకూడదు, శరవేగంగా జరగాలి, వాళ్ళు గృహప్రవేశాలు చేసుకోవాలి, ఆ గృహప్రవేశాల్లో ఆనందంగా మనం కూడా భోజనం చేయాలి అనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తుంది. ప్రజలు కూడా ఈ వార్తను క్షుణ్ణంగా పరిశీలించి మీకు వచ్చే నిధులను కూడా సమకూర్చునే ఏర్పాటు మీరు చేసుకోవాలి.